నేను చెప్తాను ఇప్పుడే. పార్థసారథి గారికి, అలాగే వేదిక మీద ఉన్న మన సబ్ కలెక్టర్ గారికి, ఉప సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, ఇతర పెద్దలందరికీ, ఈ వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులకు, కార్యకర్తలకు అందరికీ నమస్కారాలు. ఈ రోజున మేరకు ఈ పంపిణీని కేవలం 2-3 గంటల్లోనే మొదలుపెట్టిన 6 గంటల ముఖ్యంగా అన్నవరం సోదరిమణులకు, కూటమి పార్టీల కార్యకర్తలకు, నాయకులకు, అధికారులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఏదైతే ఎన్నికల్లో చెప్పామో, మన ప్రభుత్వం రాగానే పెన్షన్ని 3,000 నుంచి 4,000 చేస్తామని చెప్పేసి ఏదైతే చెప్పామో, 4,000 చెప్పడమే కాకుండా ఏప్రిల్, మే, జూన్ మాసాలకు సంబంధించిన బకాయి అంటే మన లెక్కలో ఏప్రిల్ నుంచి 4,000 రూపాయలు ఇస్తాము. ఏ రోజైతే ప్రకటన చేశామో ఆ రోజు నుంచి 4,000 రూపాయలు ఇస్తామని చెప్పాం. ఆ బకాయిలతో కలిపి పోయిన నెల 1వ తారీఖున 7,000 రూపాయలు ప్రతి లబ్ధిదారుడికి, అంటే 64,82,000 అనుకుంటాను. అంటే 65 లక్షలు, దాదాపు 65 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ఆశించారు ఒక 5-6 నెలల్లో కొంతమేరకైనా సరే ఆ రోడ్లు అవన్నీ కూడా వేసే కార్యక్రమం చేస్తామని చెప్పేసి మీకు మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఎవరైనా సరే మీకు సొంత స్థలం ఉండి కనుక ఇల్లు కట్టుకోవాలనుకుంటే మీరు ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చే బాధ్యత నాదని చెప్పేసి కూడా మీ అందరికీ సవినీయంగా మనం చెప్తాను. మీరు లేదు నేను ఈ నెలను కట్టుకోవాలి, ఈ శ్రావణ మాసంలో కట్టుకోవాలని కనుక మీకు ఏదైనా పట్టింపులు ఉంటే వెంటనే శాంక్షన్ చేస్తానికి సిద్ధంగా ఉన్నాం. లేదు ఒక 6-7 నెలలైనా పర్వాలేదు, మీరు 6 నెలల తర్వాత ఇవ్వండి అంటే కనుక అప్పుడు 4 లక్షలకి పెంచబడతా ఉంది ఈ గృహ నిర్మాణ పథకం. కాబట్టి అప్పుడైనా సరే ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి మనం చేస్తాము.